టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తదుపరి దలైలామాను 600 ఏళ్ల నాటి సంస్థ ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. అంటే 15వ దలైలామాను గార్డెన్ ఫోర్డ్రాంగ్ ట్రస్ట్ ఎంపిక చేస్తుంది. అతని పునర్జన్మ గుర్తింపుపై కూడా నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం 14వ టిబెటన్ బౌద్ధ మత నాయకుడు దలైలామా జూలై 6న 90 ఏళ్లు ఆయనకు నిండుతాయి. ఆ రోజున దలైలామా తన మరణం తర్వాత తన వారసుడు ఎవరు, అతను ఎలా ఎంపిక చేయబడతాడు, మోక్లియోడ్ గంజ్లో తన నివాసం గురించి ప్రకటించనున్నారు. చైనా జోక్యాన్ని నివారించడానికి దలైలామా సంప్రదాయాన్ని మార్చుకొని తన వారసుని ముందుగానే ప్రకటిస్తుందని నమ్ముతున్నారు. దలైలామా తన 90వ పుట్టినరోజుకు ముందు విడుదల చేసిన ఈ ప్రకటన చైనాకు ఒక పెద్ద సందేశం. చైనా దలైలామాను తిరుగుబాటుదారుడిగా పిలుస్తోంది. లాసాలో చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు తర్వాత దలైలామా 1959లో భారతదేశానికి వచ్చారు. ఆయన వేలాది మంది టిబెటన్లతో ప్రవాసంలో నివసిస్తున్నారు. చైనా కూడా ఆయనను వేర్పాటువాదిగా పిలుస్తోంది. అయితే ఈ మొత్తం విషయంపై తదుపరి ప్రకటన కోసం చైనా తన ఆమోదం తీసుకోవడం తప్పనిసరి అని చెప్తోంది. దలైలామాను మరి ఎలా ఎంచుకుంటారు? పునర్జన్మ తర్వాత దలైలామా అవతారం ఎవరు అనేది ఎలా నిర్ణయించబడుతోంది? దలైలామా అనేది ఒక పేరా లేక బిరుదా? దలైలామా అనేది ఒక పేరు కాదు, ఇది ఒక మతపరమైన బిరుదు. ప్రస్తుతం 14వ దలైలామా ఉన్నారు. అతని అసలు పేరు టెన్జిన్ గయాట్సో. సంప్రదాయాల ప్రకారం టిబెటన్ అత్యున్నత మత నాయకుణ్ణి దలైలామా అని పిలుస్తారు. ఈ పదం ప్రజాదరణ పొందడానికి ఇదే కారణం. ఇప్పుడు 15వ దలైలామా గురించి ఒక ప్రకటన జారీ చేయబడింది. ప్రస్తుత దలైలామా 2 సంవత్సరాల వయస్సులో తదుపరి దలైలామాగా గుర్తించారు. 4 సంవత్సరాల వయస్సులో లాసాకు తీసుకురాబడ్డారు. పునర్జన్మ తర్వాత ఏ బిడ్డ దలైలామా అవుతాడు అనేది బహుళ దశల ప్రక్రియ తర్వాత నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు దలైలామా పునర్జన్మ ప్రవచనం ఆధారంగా కనుగొనబడుతుంది. దీనికోసం దివంగత దలైలామా చివరి క్షణాల సంకేతాలు, మృతదేహం దిశ, అతని కలలు, పవిత్ర సరస్సులో కనిపించే ఏదైనా ప్రత్యేక దర్శనం, వీటి ఆధారంగా దలైలామా పునర్జన్మని కనుగొంటారు.